ఎండలు సల్లగుండా ఏం ఎండలు రా నాయనా ఎగిచ్చి కొడుతున్నాయి. ఇంట్లోకెంచి కాలు బయట పెట్టాలంటే భుగులు పడుతుంది పబ్లిక్. మరి తక్కువ కొడుతుందా ఏమన్నా ఎండ? ఏం తక్కువ 46 డిగ్రీల మీదనే దంచుతుండే. ఓ కాంచి గవర్నమెంట్ వాళ్ళు కూడా పబ్లిక్ ను బయట తిరగొద్దని చెప్తుండ్రు. పబ్లిక్ చెప్తుండ్రు గాని వాళ్ళు మాత్రం తిరుగుడు మాంతలేరబ్బా. ఏదో ఓ పని పెట్టుకొని ఎర్ర టెండల ఊళ్ళ పంటి తిరుగుతుండ్రు. సర్కారు వాళ్ళు ఇస్తామన్నా 5 లక్షలు ఇచ్చినా అయిపోవు, చిన్నదో పెద్దదో ఇల్లు కట్టుకుందాము ఉందానికో గూడుండు అని సర్కారు వాళ్ళు ఇస్తామన్న ఇందిరమ్మ ఇండ్ల కొరకు ఎదురు చూసేటోళ్లకు నిమ్మలపడేటి ముచ్చట ఇది. మొదటి తడవ కింద ఇచ్చిన 4.5 లక్షల ఇండ్లు కట్టుడు ఒడిసింది. ఇప్పుడు ఇంకో 2.5 లక్షల ఇండ్లు కట్టించేందుకు తయారైతుంది మన గవర్నమెంట్. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కొత్తగూడలో మొదటి తడవలో వచ్చిన ఇండ్లు కట్టుడు ఒడిస్తే గా ఇండ్లకు రిబ్బన్లు కత్తిరించి పాలు వంగించేటి కార్యానికి పెద్ద చుట్టం లెక్కన సీఎం సారే వస్తుండు కొడుదు. గా ఊళ్ళో మొత్తం 28 ఇండ్లు వస్తే అందులో 25 ఇండ్లు కట్టుడు ఒడిచింది. ఇక కూరాడు పెట్టుడు పాలు వంగించుడే ఆలస్యం ఉన్నది. అందుకనే ఊళ్ళో సర్కారు వాళ్ళు ఇచ్చిన ఇండ్ల అన్నింటినీ సీఎం సారే వచ్చి సాల్వ్ చేస్తాడు అన్నట్టు. అటంక కాగజ్ నగర్ అడ్డ రోడ్ల మీటింగ్. సీఎం సార్ వచ్చేటి మీటింగ్ బాగొస్తారా పబ్లిక్ సవలతులు మామూలుగా ఉంటాయా? ఏసిన తక్లీఫ్ రాకుండా చూసుకోవాలన్నాయే. అందుకనే పనులు ఎట్టెట్టయితున్నాయి ఏందనేదంతా అరుచుకునేందుకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు సారే దగ్గరుండి అరుచుకుంటుండు పనులన్నీ. పనులు ఎంతవరకు వచ్చినాయి, ఎట్టెట్టయితున్నాయి, సభేంది, రానుబోను తవ్వ పరిస్థితి ఏంది, మీటింగ్ కు వచ్చేటి పబ్లిక్ కు నీళ్ల సవలత ఏంది, బండ్ల పార్కింగ్ ఏంది, ట్రాఫిక్ తిప్పలేంది, ప్రతి ఒక్కటి సారే దగ్గరుండి అరుచుకుంటుండ అన్నట్టు. పైటీలు 1 గంటకు సికింద్రాబాద్ లో వందే భారత్ రైలు ఎక్కుతాడు, 4 వరకు కాగజ్ నగర్ లో దిగుతాడు. ఆడికేంచి సీదా ఇండ్ల కాడికి పోవుడు, ఇండ్లను సాల్వ్ చేసుడు. అటంక మీటింగ్ కాడికి వచ్చి వాళ్ళు చేసిన పనులేంది, చేయబోయేటి పనులేంది అనేది పబ్లిక్ కు పూస కూర్చుని నడుస్తుంది. ఇక రేపు సీఎం సార్ ఏం మాట్లాడతాడో, మీటింగ్ లో ఏమేమి ముచ్చట్లు చెప్తాడో అనేది రేపు మళ్ళీ పాలు చెప్పుకుందాం. కానీ ఇక ఇయాటికైతే ఈ ముచ్చట్లు.